హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం నువ్వుల గురించి మాట్లాడుకున్నాం. సో మనకి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దొరికే ఫుడ్ ఐటమ్ వచ్చి నువ్వులు అనమాట. సో మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ నువ్వులతో మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిలో ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకి బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, మన బోన్ స్టామినా అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కాల్షియం అనేది మైక్రోన్యూట్రియంట్, కాల్షియం అనే మినరల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పెద్దవాళ్ళకైతే మోర్ దెన్ 1000 mg ఆఫ్ కాల్షియం ఎవ్రీడే మనం తీసుకునే దాంట్లో ఉండాలి. 30 years దాటిన తర్వాత మన బోన్ డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో కానీ ఆర్థరైటిస్ కానివ్వండి, ఏజ్ పెరిగే కొద్దీ బోన్ డిఫార్మేషన్ అయిపోవడం, దీంతోపాటు బోన్ వీక్ అయిపోవడం, చిన్న దెబ్బ తగిలిన బోన్ విరిగిపోవడం, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మన బోన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉండాలి. సో మనకి మన ఇంట్లో దొరికే వస్తువులతో మాట్లాడుకుంటే, మనం ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతో మాట్లాడుకుంటే ఆ నువ్వులు అనేది మనము తీసుకోవడం వలన మనకి కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే నువ్వుల్లో మనకి చాలా వరకు మంచి కాల్షియం అనేది, అంటే చాలా పర్సంటేజ్ వరకు మనకి డైలీ రికమెండెడ్ డైలీ అలవెన్సెస్లో కావాల్సిన 30-40% వరకు మనకి నువ్వుల్లోనే దొరుకుతుంది కాల్షియం. కాబట్టి మనము నువ్వులను డైలీ యాడ్ చేసుకోవడం వలన, లేకపోతే వీక్లీ 2 నుంచి 3 వరకు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో యాడ్ చేసుకోవడం వలన మనకి బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఐరన్ డెఫిషియన్సీ సఫర్ అవుతున్న వాళ్ళకి ఐరన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. బట్ దీంట్లో ఫ్యాట్ కూడా కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఎవరైతే ఎక్కువగా ఒబేస్తో సఫర్ అవుతున్నారో అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళ క్వాంటిటీ అనేది చూసి తీసుకోవడం మంచిది. ఎందుకంటే నువ్వుల్లో మనకి ఫ్యాట్ కూడా ఉంటుంది. సో మనకి క్వాంటిటీ వైజ్ కొద్దిగా క్వాంటిటీ అనేది చూసి తీసుకోవడం మంచిది. అండ్ ఇప్పుడు ఈ నువ్వులు తీసుకోవడం వలన ఫస్ట్ చిన్నపిల్లలకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే మనం చూసుకుందాం. సో చిన్నపిల్లలకి ఏంటంటే బోన్ డెన్సిటీ అనేది, బోన్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి చిన్న వయసులో ఎక్కువగా ఉంటుంది. అండ్ టీనేజ్ వచ్చేసరికి అమ్మాయిలకి 14 years వచ్చే వరకు బోన్ డెవలప్మెంట్ ఫుల్లీ ఆగిపోతుంది. అబ్బాయిలకైతే 18 years తర్వాత బోన్ డెవలప్మెంట్, అంటే ఎర్లీ 20sలో పీక్ స్టేజ్లో ఉంటుంది అనమాట మన బోన్ డెవలప్మెంట్. సో అలాంటప్పుడు మనము ఏజ్కు తగ్గట్టు అండ్ వాళ్ళ బోన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండడానికి మనం కాల్షియం అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో కాల్షియం ఎక్కువ ఇవ్వడం వలన వాళ్ళ బోన్ డెవలప్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. లేటర్ ఏజ్ అంటే అడల్ట్ ఏజ్లో కానివ్వండి, ఓల్డ్ ఏజ్లో కానివ్వండి, మన బోన్ హెల్త్ మనం చిన్న వయసులో నుంచి అడాలసెన్స్ ఏజ్లో, అంటే టీనేజ్లో కానివ్వండి, చిన్న వయసులో కానీ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, మనం బోన్ డెవలప్మెంట్కి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నామో దీన్ని బేస్ చేసుకొని మన అడల్ట్హుడ్ కానివ్వండి అండ్ మన ఓల్డ్ ఏజ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనము కాల్షియం అనేది డెఫినెట్లీ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. కాల్షియం ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిది. కాబట్టి చిన్నపిల్లలకి మనం నువ్వులు బాగా ఇవ్వచ్చు. నువ్వులు మనం బెల్లంతో చేసి నువ్వుల లడ్డు లాగా చేసి ఇవ్వచ్చు, చిక్కీస్ లాగా చేసి ఇవ్వచ్చు. దీంతోపాటు మనకు నువ్వుల కాంబినేషన్లో ఏదైనా మనము కొబ్బరి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొబ్బరి రిలేటెడ్ ఫుడ్ ఏమన్నా చేసినా సరే దాంట్లో నువ్వుల పేస్ట్ కూడా యాడ్ చేసి కొబ్బరి నువ్వుల లడ్డు కూడా చేసి పెట్టవచ్చు అనమాట. సో కొబ్బరి అండ్ నువ్వుల కాంబినేషన్ లడ్డూస్ చేయడం వలన పిల్లలకి మంచి ఎనర్జీ వస్తుంది, దీంతోపాటు కాల్షియం వస్తుంది అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మన పెద్దవాళ్ళు ఎక్కువగా నువ్వుల రిలేటెడ్ కానీ కొబ్బరి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా చేసేవాళ్ళు, మనకి స్నాక్స్ లాగా పెట్టేవాళ్ళు. అవన్నీ మనకి చాలా అంటే చాలా హెల్దీ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే జంక్ ఫుడ్ కన్నా మనకి ఏదైనా స్వీట్ ఐటమ్స్ తినాలనిపించినా అలాంటివి మనం చూస్ చేసుకోవడం మంచిది. సో ఇలాంటివి తీసుకోవడం వలన మన బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అవడంతో పాటు మనము మన మజిల్ కానివ్వండి, మన స్టామినా ఇంప్రూవ్ చేయడానికి అండ్ మన బాడీలో ఇమ్యూనిటీ నేచురల్గా ఎన్హాన్స్ చేయడానికి కూడా అలాంటి ఫుడ్సే ఇంపార్టెంట్. కాబట్టి అలా తీసుకోవచ్చు. సో ఎవరైతే చిన్నపిల్లలకి, టీనేజ్ వాళ్ళకి మనము ఎక్కువగా నువ్వులు అనేది పెట్టచ్చు. అండ్ అడల్ట్ ఏజ్ 20-40 years మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా మనకి రోజుకి ఒక చిన్న స్మాల్ లడ్డు కానీ, లేకపోతే వీక్లీ 3-4 times మన తీసుకునే ఫుడ్లో నువ్వులు ఉండేటట్టు చూసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే నువ్వులు తీసుకోవడం వల్ల ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు కాల్షియం ఉంటుంది, దాంతోపాటు ఫ్యాట్ కూడా ఉంటుంది. సో ఎవరైతే వెయిట్ గెయిన్ కోసం ట్రై చేస్తున్నారో, వెయిట్ గెయిన్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా మన నువ్వులు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు నువ్వుల్లో ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేచురల్గా మనకు వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అవ్వడానికి కూడా, అంటే ఎవరైతే చాలామంది చాలా తక్కువ బరువుతో సఫర్ అవుతూ ఉంటారో, సో అలాంటి వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా మనకి నువ్వులు అనేది బాగా పనిచేస్తుంది.
అండ్ పెద్దవాళ్ళు కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు కానివ్వండి, లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళు కూడా సరే మనం తీసుకునే ఫుడ్లో నువ్వులు అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఐరన్ కూడా వస్తుంది. అండ్ దీంతోపాటు మనకి బోన్ డెన్సిటీ కూడా అంటే డైలీ మనకి కనీసం 1000 mg ఆఫ్ కాల్షియం కావాలి కాబట్టి అంత కాల్షియం మనకి ఒక ఫుడ్లోనే రాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల వస్తుంది. దాంట్లో నువ్వులు కూడా ఒకటి. 30 to 40% ఆఫ్ కాల్షియం మనము ఒక చిన్న నువ్వుల లడ్డు 1 or 2 యాడ్ చేసుకోవడం వల్ల కూడా వస్తుంది కాబట్టి నువ్వుల్ని మనం అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నువ్వుల్ని మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటెం లాగా మనము యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అంటే ఒకే ఐటెం లాగా కూడా కాకుండా నువ్వుల్ని లడ్డూల్లాగా కానీ చిక్కీల్లాగా కానీ మనం చేసుకునే స్వీట్ ఐటమ్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవడం వలన కూడా టేస్ట్ ఉంటుంది, దాంతోపాటు మనకు కావాల్సినంత కాల్షియం ఉంటుంది అండ్ మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ మనకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకు అవైలబుల్గా తక్కువ రేటుకు దొరికేదే నువ్వులు. సో మనకి ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఆల్మోస్ట్ ఉంటాయి అండ్ తక్కువ రేటుకి దొరుకుతాయి. మనకి మంచి కాల్షియం రిచ్ ఫుడ్. చూసినట్లయితే ఇప్పుడు చాలామంది అవుట్ ఆఫ్ 100 పీపుల్లో 70 పీపుల్ వరకు బోన్ డెన్సిటీ తక్కువయ్యి ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దీనికి మెయిన్ కారణం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఒకటైతే, రెండవది లో ఇంటేక్ ఆఫ్ కాల్షియం. సో లో ఇంటేక్ ఆఫ్ కాల్షియం తీసుకోవడం వలన మన బాడీ నేచురల్గా మన బోన్లో ఉండే కాల్షియంని యూటిలైజ్ చేసుకొని మన బోన్ వీక్ అయిపోతుంది. కాబట్టి మన బోన్కి కావాల్సిన కాల్షియం మన ఫుడ్ త్రూ ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చినట్లయితేనే బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి అలాంటి సూపర్ ఫుడ్స్లో నువ్వులు కూడా ఒకటి. కాబట్టి మనం డైలీ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వీక్లీ 2 or 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అంటే నువ్వులు తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.